అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ అధిష్టానం ఒక సర్వే చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లున్నది, రేవంత్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తాడా రాడా, రేవంత్ రెడ్డి పరిపాలన తీరు ఎట్లున్నది, రేవంత్ రెడ్డి పైన జనాలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా, పబ్లిక్ ఏమనుకుంటున్నారు, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, జనాలు ఏమనుకుంటున్నారు, తర్వాత తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయ పరిణామాలన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డిని జనాలు మళ్ళీ గెలిపించేటటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అనేటటువంటి అన్ని అంశాలపైన కాంగ్రెస్ హైకమాండ్ ఒక సర్వే చేయించేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. వాస్తవానికి ఈ మధ్యకాలంలో చాలా సర్వేలు తెరపైకి వచ్చినాయి. ఐ న్యూస్ వాళ్ళు రీసెంట్గా ఒక సర్వే చేపిస్తే దాదాపు 42% బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది, 35% సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంటే, ఓ 15% బీజేపీ, 5% ఇతరులు, ఓ 2% ఏమీ చెప్పలేమని చెప్పిర్రు అనేది ఐ న్యూస్లో ఒక సర్వే తెరపైకి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ స్టార్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజీస్ మొత్తం కూడా ఆయనే చెప్తాడు. రేవంత్ రెడ్డి గెలవడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ సునీల్ కనుగోలు రీసెంట్గానే ఒక సర్వే చేసినటువంటి కార్యక్రమం చేసినట. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్కి కేవలం 28 సీట్లు మాత్రమే వస్తాయి, 42 మంది ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. దాంట్లో మంత్రులు కూడా దాదాపు 8 నుండి 11 మంది మంత్రులు ఓడిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సునీల్ కనుగోలు ఒక సర్వే రిపోర్ట్ని తెరపైకి పట్టుకొచ్చింది అనేది కూడా కొంత వినబడినటువంటి అంశం. సో రేవంత్ రెడ్డికి సినిమా మొత్తం అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో కాంగ్రెస్ దుకాణం బంద్ అయిపోయింది. 2028లో మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి అనే సంగతి రేవంత్ రెడ్డికి సినిమా మొత్తం అర్థమైపోయింది. ఇక రేవంత్ రెడ్డి మొన్న ఓపెన్గా ఒక ప్రోగ్రాంలో చెప్తున్నాడు ఏమని, 2034 దాకా నేనే ముఖ్యమంత్రి ఉంటా, 2034 తర్వాత నేను తెలంగాణలో రాజకీయాలు చేయను, అంటే నేను రాష్ట్ర రాజకీయాలలో ఉండను, నేను దేశ రాజకీయాలు చేస్తా, నేను జాతీయ రాజకీయాలు చేస్తా అనేటటువంటి మాట రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అధిష్టానం ఎప్పుడు రేవంత్ రెడ్డి పైన ప్రధాన ఫోకస్ పెట్టిరు, అధిష్టానం రేవంత్ రెడ్డి పైన ఎప్పుడు సర్వే చేయడం స్టార్ట్ చేసిందంటే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి నేను జాతీయ రాజకీయాలు చేస్తా, నేను కేంద్ర రాజకీయాలు చేస్తా అని ఎప్పుడైతే రేవంత్ రెడ్డి అన్నాడో అప్పుడు హైకమాండ్కి రేవంత్ రెడ్డి పైన డౌట్ వచ్చింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏమైనా గుడ్ బై చెప్పేటటువంటి ఆలోచనలో ఉన్నాడా, రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలో చేద్దామనేటటువంటి ఆలోచనలో ఏమైనా ఉన్నాడా అనేది అప్పుడు అధిష్టానానికి ఒక డౌట్ క్రియేట్ అయింది. ఎందుకంటే రీసెంట్గా ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి రేవంత్ రెడ్డిని చూసి రేవంత్ రెడ్డిని అనడం, రేవంత్ నాతో కలువు, నువ్వు అనుకున్నటువంటి స్థాయికి అనుకున్న స్థానానికి నేను తీసుకుపోతా అని చెప్పి రేవంత్ రెడ్డితో అనడం, రేవంత్ రెడ్డి సార్ నేను మీతోనే ఉన్నా అని చెప్పి అనడం, ఉంటా అని చెప్పి అనడం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక చర్చకు దారితీసినాయి. రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి ఏమన్నా వస్తాడా, రేవంత్ రెడ్డి బీజేపీలోకి వచ్చినా బీజేపీలో కూడా రేవంత్ రెడ్డి సీఎం, ఎట్లయినా ప్రధానమంత్రి రేవంత్ రెడ్డికి ఫుల్ హ్యాండ్ ఇస్తాడు, కాంగ్రెస్ ఎట్లయితే అధికారంలోకి తీసుకొచ్చినో బీజేపీలో కూడా గట్లనే అధికారంలోకి తీసుకురా అని చెప్పి రేవంత్ రెడ్డికి బీజేపీ బాధ్యతలు ఏమైనా అప్పగిస్తాడు, లేదా అసలు రేవంత్ రెడ్డికి రాష్ట్ర రాజకీయాలు ఇంట్రెస్టే లేదు, సెంట్రల్లో పోవాలని ఉన్నది, సెంట్రల్ మినిస్టర్ పదవో సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ హోదానో ఏదో ఒకటి రేవంత్ రెడ్డికి ఇస్తే ఆయన సెంట్రల్లోనే మొత్తం చక్రం తిప్పాలనేటటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది కూడా కొంత వినబడినటువంటి అంశం. సో ఏది ఏమైనా రేవంత్ రెడ్డి కొంత డిఫరెంట్గా మాట్లాడింది. ఏమని, నేను ఇక తెలంగాణలో రాజకీయాలు చేయను, 2034లో మళ్ళా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాహుల్ గాంధీ నన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోమన్నా నేను కూర్చోను, వేరే వాళ్ళని కూర్చోబెడతా. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఏమంటాడు, రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అవ్వాలనేటటువంటి ఇంట్రెస్ట్ లేదు, కానీ కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలనేటటువంటి ఇంట్రెస్ట్ ఉన్నది, కానీ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలని ఇంట్రెస్ట్ లేదు. నేనే రాహుల్ గాంధీని మొన్న ప్రెజర్ చేసిన, నేనే రాహుల్ గాంధీకి అర్థమయ్యేటట్టు చెప్పిన, సార్ మీరు ప్రధానమంత్రి అవ్వాలి, ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోవాలని చెప్పి నేనే రాహుల్ గాంధీని కన్విన్స్ చేస్తే రాహుల్ గాంధీ ఓకే చెప్పిండు, రాహుల్ గాంధీ ఓకే డన్ అన్నాడు నాతోటి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే రేవంత్ రెడ్డి ఏమంటుండంటే రాహుల్ గాంధీని ప్రధాని చేయాలంటే కూడా నేనే దిక్కు, కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కూడా నేనే దిక్కు, అంటే ఇక రాహుల్ గాంధీకి వేరే ఆప్షన్ లేదు, నేను తప్ప రాహుల్ గాంధీకి వేరే ఆప్షనే లేదనేటటువంటి టైప్లో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఇదంతా హైకమాండ్కి అర్థమైపోయింది. ఇప్పుడు మన ఊళ్ళో ఏమైనా భాష మాట్లాడతాం కదా, ఇటెట్ రమ్మంటే ఇల్లంతా నాదే అని చెప్పి అంటాం కదా, రేవంత్ రెడ్డి కథ కూడా గట్టనే ఉన్నది. ఏదో అధిష్టానం రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉన్నది, గట్టిగా మాట్లాడగలుగుతాడు, బలంగా మాట్లాడతాడు, లేనిపోని అన్నీ చెప్తాడు,
అనవసరమని అన్నీ చెప్తాడు, అగ్రెసివ్గా మాట్లాడతాడు, వాళ్ళని వీళ్ళని బలంగా తిడతాడు, ఏదన్నా చెప్పగలుగుతాడు, అబద్ధాన్ని కూడా నిజంలాగానే చెప్పగలుగుతాడు, అబద్ధాన్ని కూడా రేపే చేసేస్తున్నాం పన్నట్టు చెప్తాడు రేవంత్ రెడ్డి. కాబట్టి రేవంత్ రెడ్డి అధిష్టానం ఎట్లనో అట్లా వాడుకుంటున్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలో తీసుకొచ్చిన అనేటటువంటి ఒపీనియన్ తోటో, లేకపోతే రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ బలం పెరిగిందనో, లేకపోతే రేవంత్ రెడ్డి ఆయన పిసిసి అధ్యక్ష పదవిలో ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందనే ఒపీనియన్ తోటి ఇక రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంది, యూత్లో కూడా మంచి క్రేజ్ ఉన్నదనే ఆలోచనతో అధిష్టానం ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి కేరళ ఎన్నికల ప్రచారానికి పిలిచిర్రు. ఇక రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్తే ఓడిపోయారు, కానీ కేరళలో కానీ కొంత సక్సెస్ అయ్యారు. సో రేవంత్ రెడ్డి కొంత అధిష్టానం ఇప్పుడిప్పుడే సరే మనోడే కదా అసలు పోనీలే అని చెప్పి దగ్గర చేస్తున్నటువంటి టైంలో అధిష్టానం రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే చిన్నగా రేవంత్ రెడ్డికి కొంచెం మంచి ఒపీనియన్ క్రియేట్ అవుతున్న టైంలో రేవంత్ రెడ్డి ఇక నేనే దిక్కు, నేను లేకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాదు, నేను లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ఉండకపోతుండే, నేను లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది, నాకు ముఖ్యమంత్రి కుర్చీలో నేను కూర్చోకపోతే అసలు ప్రభుత్వం ఇక్కడ దాకా రాకపోతుండే, మంత్రులు కూడా చక్కగా పనిచేయకపోతుండే, అసలు ప్రభుత్వం అంతా ఆగమాగం ఉంటుంది, ఈ టైప్లో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇక అధిష్టానానికి అర్థమైన కథ ఏంటంటే రేవంత్ రెడ్డి ఎక్కువ ఊహించుకుంటున్నాడు, రేవంత్ రెడ్డి గొప్పగా ఊహించుకుంటున్నాడు, నా అంత పెద్ద వ్యక్తే లేడు, నేను మొత్తం ప్రధానమంత్రి లెక్క, నేను మొత్తం సెంట్రల్ మినిస్టర్ లెక్క, అసలు నాలాంటి వ్యక్తి తెలంగాణ రాజకీయాలలో ఉండడం ఏంది, నేను మొత్తం జాతీయ రాజకీయాలలో ఉండాలి, నేను అసలు రాహుల్ గాంధీ స్టేజ్లో ఉండాలి, రాహుల్ గాంధీ లెవెల్లో ఉండాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడేమో. కాబట్టి అధిష్టానం కూడా అసలు రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలు అంటుండు, దేశ రాజకీయాలు అంటుండు, అసలు రేవంత్ రెడ్డి మొత్తం ఎక్కువ ఊహించుకుంటున్నాడు. అసలు రేవంత్ రెడ్డి గురించి తెలంగాణలో ఏంది పరిస్థితి అధిష్టానం సర్వే చేస్తారు. రేవంత్ రెడ్డి ఏమో జాతీయ రాజకీయాలు పెద్ద రాజకీయాలు అంటుండు కదా, హైకమాండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గురించి సర్వే చేస్తారు. ఏమని, నువ్వు జాతీయ రాజకీయాలు దేశ రాజకీయాల తర్వాత అసలు నీ తెలంగాణలో పరిస్థితి ఏంది అనేది ఇప్పుడు అధిష్టానం తెలుసుకుంటున్నారు. హైకమాండ్ తెలంగాణలో పరిస్థితి ఏంది, తెలంగాణలో రైతులు కోపంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా, తెలంగాణలో ఉన్న మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంని చూసి సంతోషంగా ఉన్నారా కోపంతో ఉన్నారా బాధతో ఉన్నారా, సామాన్య జనం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనుకుంటున్నారు, మళ్ళీ కాంగ్రెస్ 2028లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా, ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ గెలుస్తుందా ఓడిపోతుందా, అసలు రేవంత్ రెడ్డి కొడంగల్ నుండి మళ్ళీ గెలుస్తాడా, రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా, రేవంత్ రెడ్డి పైన పబ్లిక్ ఒపీనియన్ ఏంది, జనాలు తిడుతుర్రా పొగుడుతుర్రా, రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లున్నది ఎట్లా నడుస్తుంది జనాలకి, ఇవన్నీ అంశాలపైన అధిష్టానం ఒక ఆరాధిస్తున్నట అడిగి తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తారు. కారణం ఏంది, రేవంత్ రెడ్డి ఏమో మొత్తం తెలంగాణ అద్భుతం చేసినాం, కేరళలో కూడా చెప్పిండు కదా తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇచ్చేసినాం, తెలంగాణలో మొత్తం అద్భుతమైన పరిపాలన అందించినాం, తెలంగాణ ప్రజలను పోయి అడుక్కోండి, కావాలంటే మీకు అంత డౌట్ ఉంటే నేనే విమానం వేస్తా, విమానంలో పోయి కూర్చోర్రి, పోయి తెలంగాణ ప్రజలను అడుగురి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుందో ప్రజలు చెప్తారని చెప్పి రేవంత్ రెడ్డి రకరకాల డైలాగులు చెప్పిండు. మరి ఇవన్నీ నిజమా కాదా అనేటటువంటి డౌట్ అధిష్టానానికి కూడా ఉంటుంది కదా. అందుకే అధిష్టానం రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ పైన, రేవంత్ రెడ్డి పరిపాలన పైన, రేవంత్ రెడ్డి వ్యవహారం పైన ఆరాధిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఏమో రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండు, చెప్తే ఇంటలేడు, అసలు ఆయన మాకు నచ్చట్లేదు, రేవంత్ రెడ్డి చేయబట్టంత ఆగమాగం ఉన్నది పరిస్థితి, కళ్ళాల కాడ వడ్లు అట్లనే ఎండిపోయినాయి, వర్షం వస్తే తడిసిపోతున్నాయి, వడ్లు గుంటలేరు అని చెప్పి రైతులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారు, ప్రభుత్వాన్ని రైతులు తిడుతున్నారు, విమర్శిస్తున్నారు, రైతు బంధు కూడా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి ఇయ్యలేదని చెప్పి రైతులు పొట్టు తిడుతుర్రు, రైతులు ఘోరంగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి అని చెప్పి ఎమ్మెల్యేలు కూడా మంత్రులకు చెప్పడం, మంత్రులు మీనాక్షి మేడంకి చెప్పడం, మీనాక్షి మేడం ఎప్పటికప్పుడు ఢిల్లీకి సమాచారం అందియడం, రేవంత్ రెడ్డి పైన ఇట్లా వ్యతిరేకత ఉంది అట్లా వ్యతిరేకత ఉందని చెప్పి చెప్పడం. మొన్న వరంగల్లో ఒక మీటింగ్ పెడితే రేవంత్ రెడ్డి రైతులకు సంబంధించి 10 మంది కూడా లేరు రైతులు వరంగల్లో పెట్టిన మీటింగ్లో. కాబట్టి రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ ఫ్లాప్ అవుతుండనేటటువంటి సంగతి మీనాక్షి మేడం చెప్తూనే ఉన్నారు. తర్వాత రీసెంట్గా బండి సంజయ్ కొడుకును రేవంత్ రెడ్డి కాపాడడం, 8 రోజులైనా కూడా రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోవడం, ఈ విషయం పైన కూడా మీనాక్షి మేడం ఢిల్లీ అధిష్టానానికి సమాచారం చేరవేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. సో అధిష్టానం ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన రకరకాలుగా అనుమానంతో ఉన్నారు. రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలు అంటున్నా, భారతీయ జనతా పార్టీలో ఏమైనా జాయిన్ అవుతాడా, కేంద్ర మంత్రి పదవి ఏమైనా తీసుకుంటాడా, ప్రధానమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, రేవంత్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ పోయినా బీజేపీలతో మాట్లాడు, బీజేపీలతో డిస్కస్ చేసుడు, బీజేపీల ఇంట్లోనే పోయి రేవంత్ రెడ్డి టిఫిన్ చేసుడు, లంచ్ చేసుడు, డిన్నర్ చేసుడు, రేవంత్ రెడ్డి బీజేపీతో ఇంత క్లోజ్ ఎందుకున్నాడు, రేవంత్ రెడ్డి తోటి ప్రధానమంత్రి మన తెలంగాణకు వచ్చినప్పుడు 10వ తారీఖు ఏం మాట్లాడుకున్నారు, అసలు రేవంత్ రెడ్డి వర్షన్ ఏంది, రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటాడా బీజేపీలోకి వెళ్ళిపోతాడా, అసలు రేవంత్ రెడ్డి తెలంగాణలో మళ్ళీ గెలుస్తాడా లేదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో పెద్ద చెప్తున్నాడు, నేను దేశ రాజకీయాలు జాతీయ రాజకీయాలు
మొత్తం సెంట్రల్ లెవెల్ ఉంటుందని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. ఇప్పుడు దేశ రాజకీయాలు జాతీయ రాజకీయాలు చేయాలంటే ఫస్ట్ తెలంగాణలో పర్ఫార్మెన్స్ బాగుండాలి కదా. తెలంగాణలో ఉన్నటువంటి జనం గొప్ప నాయకుడు అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్తేనే అప్పుడు జాతీయ రాజకీయాలలో కూడా వర్కౌట్ అవుతుంది. రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలకు పోయిననుకో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జనం ఏమంటారు, ఫస్ట్ నీ తెలంగాణలో చక్కగా చూసుకో, నీ తెలంగాణలో ఉన్నటువంటి జనమే నిన్ను తిడుతున్నారు, నువ్వు వచ్చి జాతీయ రాజకీయాలు చేయడం ఏంది, నువ్వు మా రాష్ట్రంలో చేసేది ఏందని చెప్పి టక్కున ఒక మాట అనేస్తారు. ఇప్పుడు కేసీఆర్ కూడా జాతీయ రాజకీయాలు చేస్తా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెట్టిండు, భారతీయ రాష్ట్ర సమితి అని చెప్పి పెద్ద పార్టీ పెట్టిండు, దేశంలో మొత్తం చక్రం తిప్పుతా అని చెప్పి అన్ని రాష్ట్రాలలో మేము పొలిటికల్ పార్టీని తీసుకుపోతామని కేసీఆర్ అన్నాడు. సీన్ కట్ చేస్తే పరిస్థితి ఏంది, కేసీఆర్ తెలంగాణలోనే ఓడిపోయాడు. కేసీఆర్ పక్క రాష్ట్రాలలో తెలంగాణ అంటే ఆంధ్రాలో కానివ్వండి, మహారాష్ట్రలో కానివ్వండి, కర్ణాటకలో పార్టీని కొంత పికప్ చేస్తున్నటువంటి టైంలో అక్కడ ఉన్న జనం ఏమన్నారు, నీ సక్కదనానికి తెలంగాణలో నువ్వు ఓడిపోయినావు, నువ్వు ఇక్కడేం చేస్తావని చెప్పి కేసీఆర్ని విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణలో పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే, తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన మొత్తం ఫెయిల్ అయితే, రేవంత్ రెడ్డి దేశ రాజకీయాలు చేసినా జాతీయ రాజకీయాలు చేసినా ఏ రాష్ట్రంలో ఉన్న జనం కూడా రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తారు. నీ తెలంగాణలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఏం చేయలే, ఇంకా నువ్వు మా రాష్ట్రంలో ఏం చేస్తావు, లేకపోతే నువ్వు దేశం కోసం ఏం చేస్తావు, ఫస్ట్ నువ్వు రాష్ట్రాన్ని చక్కగా చూసుకో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని చెప్పి రేవంత్ రెడ్డి టక్కున ఒక మాట అనేస్తారు ఖచ్చితంగా. కాబట్టి ఈ మాట అనొద్దని చెప్పి అసలు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది ఏం కథ అనేది అధిష్టానం సర్వే చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, రేవంత్ రెడ్డి బీజేపీతో టచ్లో ఉన్నాడా లేదా, రేవంత్ రెడ్డి వ్యవహారం ఏంది, రేవంత్ రెడ్డి అసలు ఏం చేస్తున్నాడు ఏం కథ, అసలు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను ఎందుకు కలుస్తలేడు, మంత్రులను ఎందుకు కలుస్తలేడు, రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఎందుకు ఇస్తలేడు, రేవంత్ రెడ్డి సైలెన్స్ ఎందుకు ఉంటున్నాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఎవరిని కలుస్తున్నాడు, రేవంత్ రెడ్డి అసలు ఏంది ఆయన కథ ఏందనేది అధిష్టానం పూర్తి స్థాయిలో తెలుసుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నట. చూడాలి ఏం జరగబోతుందో. మ్యాక్సిమం మీనాక్షి మేడం పూర్తి స్థాయిలో ఆరాధిస్తురట. రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఏంది, కథ ఏంది, ఆ రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యవహారం ఏందనేది మొత్తం మీనాక్షి మేడం పిన్ టు పిన్ ఎప్పటికప్పుడు ఢిల్లీకి అప్డేట్ అందిస్తూ ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.